కూడా ఎన్నెన్నో జరుగుతుంటాయి బార్డర్లలో. మన గురించి మన కోసం ఎన్నో కష్టాలు పడితే ఈరోజు మనం ఒక సిటీలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ప్రశాంతంగా వాళ్ళు మన కోసం చచ్చిపోయి ఎంతెంతో మంది అమరవీరులు, ఎంతోమంది కన్నీటి కష్టాలు బాధలు, ఎంతోమంది ఎన్నెన్నో ఇబ్బందులు పడి మన కోసం ఉంటాయి. ఈరోజు నేను సిటీలో ప్రశాంతంగా బతుకుతున్నా అంటే నా కోసం నేను ప్రశాంతంగా బతికితే ఏముంది. దేశం గురించి ఖచ్చితంగా రోజుకి ఇంతనన్నా తెలవాలి. సినిమాలు అయితే చాలా కాన్సెప్ట్ డెత్ ఉంది భయ్య. అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకుంటారు. నిజాం కాలంలో ఎలా ఉండేది అనే దాని గురించి అయితే నేను నిజాం కాలంలో నాకు తెలియదు కాబట్టి నేను బుక్కుల్లో చదివినా చూడడం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈ సినిమాలో అయితే కొన్ని సీన్లు అయితే నాకు మంచిగా అనిపించినాయి. నేను కొన్ని సీన్లు కొన్ని సిచ్యువేషన్స్ అయితే బాగా అనిపించింది. అన్నిటికంటే మస్తుగున్నవే అక్కో నువ్వు, ముద్దుగున్నవే రక్కో నువ్వు. ఇంద్రజక్క క్యారెక్టర్ మస్త్ అంటే మస్త్ అన్న. ఆమె క్యారెక్టర్ ఒక మ్యూజిక్ అదిరా కొట్టేసిండు భయ్య. మస్తు అంటే మస్తు కొట్టిండు. అట్లా మొత్తం దేశం గురించి భయ్య. ఈ పాట విన్నావాను? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం స్వరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా సరామి. అంటే దీంట్లో